గుట్టలు, చెట్లు, కొండలు, కోణాల మధ్య మా ప్రయాణం అయితే సాగుతున్నది. చూడండి ఈ వ్యూ ఇస్తే మీకు అర్థమైపోతుంటుంది. నేను కూడా ఇప్పుడు యాంకర్ అవుతున్నాను. చూడండి అక్కడ ముంగట 3 కార్లు పోతున్నాయి. 3 కార్ల వెనుక నాదొక కారు ఉన్నది, 4వ కారు. మా అమ్మ చూస్తున్నది ఎప్పుడు వస్తుంది అనుకుంటా. మా వైఫ్ ఏం చేస్తుంది, ఆమె కూడా చూస్తున్నది. నేను కూడా చూస్తున్నా. చూడండి ఇక్కడ కూడా ఆవు మనకు బాగా చెప్పాలనుకుంటుంది కానీ చెప్పలేదు, కన్ను కొడుతుంది. ఇగో ఇక్కడ ఇవి చేసిరా, ఇవి ముక్కు పుల్లల చెట్లు. ఇది ఇప్పుడు మనం పోతున్న వాటర్ ఫాల్స్ మాదార వాటర్ ఫాల్స్. చాలా అంటే చాలా అత్యద్భుతంగా ఉండబోతుంది. బ్లూ వాటర్ ఫాల్స్. ఇగో ఇప్పుడైతే మనం చూస్తున్న వాటర్ ఫాల్స్ అయితే వచ్చేసింది. చూడండి కోవల్ టైగర్ రిజర్వ్, చింతల మాదార వాటర్ ఫాల్స్. దిస్ ఈజ్ లైక్ ఎ టోటల్లీ బ్లూ వాటర్ ఫాల్స్. ఓన్లీ ఐ విల్ షో, నాకు ఇంగ్లీష్ రాదు కానీ సరే తెలుగులో మాట్లాడతా. ఇప్పుడు అంత పొంగడం ఎందుకు. బాంబు, ఇక్కడ బాంబు పెడతారట, బాంబు అన్న. ఇందులో నుంచి వెళ్ళి పూలెత్తే ఎట్లా అన్న? అన్న ఏం చేస్తావు అన్న? పూలెత్తారా? ఫస్ట్ అద్దలెక్కిద్దా, అద్దం మళ్ళీ పడితే దండం పెట్టి నిలపోతే ఎక్కిపోతుంది. అంటే మా కోసం దానికి కూడా పోరాడుతున్నావా? ఎగ్గుకోపోతే అనద్దు, మనం పోరాడలే. ఇగో అమ్మ ఏం చెప్తుంది, అమ్మేమో మూతి దొరకబడుతుంది. మూతి దొరకబడితే ఒక్క గుద్దుకు ఎక్కువ పడతా. మనం జానేమో కాళ్ళు, నేను ఒక కాలు, సాయిష్ణ ఒక చేతు, నువ్వు ఒక చేతు. ఆ గోరుతో ఇసుకేస్తుంది. నేనైతే సాంగ్కి వెళ్ళలేదన్నమాట. ఎందుకంటే ఇక్కడ స్కూల్ ఉంది కాబట్టి మనం వెళ్తే మళ్ళీ స్కూల్కి ఎవరు వెళ్తారు. అందుకే మా డాడీ వెళ్ళిండు, వీడియో కూడా తీసుకుంటుండు. మా నాన్నమ్మ ఏమంటుందంటే నీళ్ళు పాల లెక్క ఉన్నాయంట, స్నానం చేద్దామా అంటుంది. రియల్గా వాటర్ పాల లెక్కనే అనిపిస్తుంది కానీ పాలైతే కాదు, వాటరే. రియల్గా అన్నట్టు బ్లూ కలర్లోనే అనిపిస్తుంది నాకు కూడా వాటర్. ఇక్కడ పెద్ద కొండ చిలువ ఉన్నదట. ఇక్కడ పెద్దదంటే బాగా పెద్ద కొండ చిలువ ఉన్నదట. అందుకే ఇక్కడ ఆ వాటర్ కింద తీసే వీడియో అక్కడ ఇస్తలేము. అందుకే భయపడి ఆ బండ మీద తీస్తుర్రు. భయంతో ఆ బండ మీద తీస్తుర్రు వీడియో. వాళ్ళకి పోయిందంట పెద్ద కొండ చిలువ. ఇంకా తినడానికి తాగడానికి అయితే చాలా 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 బాగుంది ప్లేస్ ఇది. అటు వాటరు, ఇంకా పోతూ ఉంటే చాలా బాగున్నది. కానీ ఎంత ప్లేస్కైనా కానీ రాళ్ళు ఇంత తేడా కనబడుతున్నాయి చూడు. అక్కడ కనబడేది అది మత్తడి ఉన్నది, దాని కిందికి డౌన్లో వాటర్ పోతాయి. ఇంకా ఆడ తీస్తే ఇక చాలా బాగుంటుంది. ఇంత దూరం నుంచి తీసినా కూడా ఎంత సూపర్ కొడుతుంది చూడు వాటర్ ఫాల్స్. ఎంత చూసినా చూడాలనిపిస్తుంది. ఇంతకుముందు కూడా చాలామంది వచ్చి ఇక స్నానం చేసిపోయారు. ఒకటి ఇక నీళ్ళల్లో ఒకటి మన ఇది మత్తడి ఉందని చెప్పలేదా, ఈ లోపలికి వెళ్ళి అడవిలోకి వెళ్ళి ఇలాగ వచ్చిన చూద్దామని. ఓ బాగా జిబ్బున నాయన. సేమ్ స్విమ్మింగ్ పూల్ లెక్కనే ఉన్నాయి ఇక వాటర్. చాలా బాగున్నాయి వాటర్. ఇగో ఇదే మత్తడి, ఇదంతా గుట్టనే ఇక. కానీ పర్లేదు, ఇక్కడ కొద్దిగా వాటర్ ఎక్కువ అవుతుంది. దీని కింద కూడా వేయచ్చు స్నానం, వస్తున్నది. ఎంత టైం పడుతుంది? ఇగో భయం పడుతుందా? కొండ సిలువ ఉందన్నాక జాను సేమ్ కొండ సిలువ భయం అనిపిస్తుంది. భయం అనిపిస్తుందా కొండ సిలువ? రమ్మన్నాడా? మెల్ల జారి పడతారు. అంతే జారి పడితే ఇక గిట్నే లేని గోస అవుతుంది. కింద పడితే ముందే మొత్తం మంచి రాళ్ళు ఉన్నాయి. ఎప్పుడల్లా కంప్లీట్ అయితే తొందర పెడగద్దాం అన్నట్టుండే కదా. ఇక కొండ సిలువ ఉన్నా కానీ తమ్ముడు అయితే కొండ సిలువ విసికెత్తాడు అంతే మరి. వచ్చే బ్రెస్ట్ ఇక
ఇప్పుడైతే వేరే లొకేషన్ అన్నమాట. అగో అందుకే అక్కడ వాళ్ళు వెళ్తుర్రు ఆ లొకేషన్కి. వ్యూ అయితే చాలా బాగుంది, మొత్తం కొండలే అసలు. అక్కడ చిన్నగా ఏదో గూనిల్లు సంథింగ్ ఏదో ఇల్లు లాగా ఉంది, పైన ఇల్లు లెక్క. లొకేషన్ అయితే బాగుంది, చాలా బాగుంది లొకేషన్ అయితే. వాటర్ ఫాల్స్ కొద్ది కిందకి ఇటాని. వీళ్ళందరూ ఇక్కడ స్నానం చేయడానికి వచ్చారు వాటర్ ఫాల్స్ కాడికి. చాలామంది వచ్చారు, ఇంకా లోపలికి ఉన్నారు అక్కడ. వీళ్ళే కాదు చాలామంది వస్తారు ఇక్కడికి, ఇంకా తక్కువ మందే ఇంకా రాలేదు, ఇంకా చాలామంది వస్తారు ఇంకా. పిల్లలు ఎంజాయ్ చేస్తూ వచ్చారు. ఇంకా చాలా మంది వస్తారు, ఇంకా వస్తూనే ఉన్నారు మంది అయితే ఇంకా చాలానే వస్తారు. వాటర్ అయితే కొద్దిగా అంతే ప్రెషర్ ఎక్కువైంది, కొన్ని వాటర్ అయితే కొన్ని ఎక్కువైనాయి. ఇంత అందంగా పోతుంది చూడండి. పాపం సంతోషన్న ఎంత కలకల కదా. సంతోషన్న షూట్ ఉన్నప్పుడే ఎప్పుడు వర్షం పడుతుంది, పట్టప్పుడు వర్షమే పడతలేదు చూడండి. నార్మల్ టైంలోనేమో వర్షం పడది, ఇట్లా షూట్స్ ఉన్నప్పుడు మళ్ళీ సంతోషన్న షూట్ పెట్టుకున్నప్పుడే వర్షం పడుతుంది. ఏం చేస్తాం. ఒక అడవిలోకి వెళ్ళి పోతున్నాం, డేంజర్ ఉంది తొవ్వ, పెద్ద అడవి. అయితే ఇందులోకి వెళ్ళి పులులు సింహాలు వస్తే ఎట్లా అని మా బావ అంటుండు. మా బావని ఇడిచిపెట్టి మనం ఉరుకుతాం. ఇంకా బావా నిన్ను ఇక్కడ ఇడిచిపెట్టేసి ఈ అన్న కార్ వస్తుంది కాబట్టి మేము పోతాం ఇక. అదే మీ దోస్తు కదా, అందుకే ఇడిచిపెట్టి పోతాం. దగ్గరికి వచ్చి వాసన చూసుకోండి. మొత్తం లేచింది పులను కదా. అంచెలు వేరే కాడికి వచ్చినాం, వేరే షూట్ కాడికి వచ్చినాం, అంటే వేరే కాడికి షూట్ చేస్తానికి వచ్చినాం. దాకా వర్షం పడ్డది, అందుకని ఇంత టైం పట్టింది మాకు. నైట్ 10-11 అయ్యేటట్టే ఉన్నది. నాయన పొద్దున్న నుంచి నడిచి ఇబ్బంది చాలా అవుతుంది. ఫైనల్లీ ఇక్కడ తీస్తారు, లాస్ట్ టేకప్. పొద్దున్న మబ్బుల 4 గంటలకు వెళ్తే ఈ టైం అయింది. ఇది లాస్ట్ టేకప్ ఇక. తల్లి సమ్మమ్మ సమ్మక్క సారక్క తల్లి అందరిని చల్లగా దీవించమ్మా. మా సబ్స్క్రైబర్ని కూడా మంచిగా చల్లగా దీవించు తండ్రి.